దేవునికి స్తోత్రములు. లైవ్లో యూట్యూబ్లో వీక్షిస్తున్న సహోదరి సహోదరులకు క్రీస్తునామంలో వందనములు. మరి సహోదరులందరూ క్షేమంగా ఉన్నారని తలంచున్నాను. మరి దేవుని కృపను బట్టి మరి మనల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచుకొని మరి దేవుని సన్నిధిలో మరి వాక్యాన్ని నేర్చుకోవడానికి దేవుడు చూపుతున్న కృపను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతుల స్తోత్రం చెల్లించాలి. సహోదరులమైన మనము ఒకరికొకరు వందనములు చెల్లించుకోవాలని మరి బైబిల్లోని ఆత్మనియమము సూచిస్తుంది. ప్రియులారా, మరి ఈరోజు మరి సిటిహెచ్ క్లాస్ 49వ క్లాసు ప్రార్థన అనగానేమి, ప్రార్థన యొక్క ప్రాముఖ్యత ఏమిటి అనే అంశంను నేర్చుకుందాము. ప్రియులారా, మరి అంశం చెప్పబడుతుండగా మరి బైబిల్లోని ఆత్మనియమము ఏం చేస్తుందంటే దేవునికి కృతజ్ఞతాస్తుతుల స్తోత్రం చెల్లించాలి. సహోదరులమైన మనము ఒకరికొకరు వందనములు చెల్లించుకోవాలని బైబిల్లోని ఆత్మనియమము సూచిస్తుంది. దాన్ని మనం అర్థం చేసుకుంటూ ముందుకు సాగుదాము. ప్రియులారా, మరి అంశం చెప్పబడుతుండగా ఒక వ్యక్తిని గురించి కానీ, ఒక సంస్థను గురించి కానీ, ఒక సంఘమును గురించి కానీ మరి మాకే తెలుసు మీకు ఎవరికి తెలియదు అనే ఉద్దేశంతో ఈ అంశాన్ని చెప్పడం లేదు. ప్రియులారా, మరి బైబిల్ ఏం చెప్తుంది, మరి బైబిల్ లేఖనాలు ఏం చెప్తున్నాయి, ఆ లేఖనాల ఆధారంగా మరి ఈ అంశాన్ని చెప్పడం జరుగుతుంది. ప్రియులారా, మరి వాక్యాన్ని మరి దయచేసి సాత్వికంతో అంగీకరించి మనమందరము దేవునికి మహిమ తెచ్చేవారంగా, దేవునికి ఘనత తెచ్చేవారంగా ఉంటూ ముందుకు సాగుదాము. ప్రియులారా, మరి దయచేసి వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకొని మరి సిటిహెచ్ క్లాస్ 49వ క్లాసు మరి నేర్చుకోవాల్సిందిగా మరి క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకొంటున్నాను. ప్రియులారా, మరి ప్రార్థన అనగానేమి అనే అంశంను, ప్రార్థన అనగానేమి, ప్రార్థన యొక్క ప్రాముఖ్యత ఏమిటి అనేది మరి సిటిహెచ్ క్లాస్ 49వ క్లాసు మరి నేర్చుకుందాము. ప్రియులారా, మరి ప్రార్థన అనగానేమి అని మనము మొదటిగా నేర్చుకుందాము. ప్రియులారా, మరి మనిషి బ్రతికున్నాడు అనడానికి రుజువు ఏంటంటే మనిషి గాలి పీల్చుకోవడము, గాలి వదిలివేయడమును బట్టి మనిషి బ్రతికున్నాడని మనకు అర్థమవుతుంది. ప్రియులారా, ఇదే విధంగా మరి మనము క్రైస్తవులమైన మనము మరి ప్రార్థనలో మరి జీవించాలంటే ప్రియులారా, మన ఆత్మీయ జీవితమును, మన ఆత్మీయ మరి అభివృద్ధి మరి చేసుకోవడానికి, మన ఆత్మీయంగా జీవించి ఉండాలంటే మనము ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది అని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రియులారా, ప్రార్థన అంటే ఏంటి? మరి ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడము. ప్రియులారా, మరి పరలోకమందున్న కన్న తండ్రితో మనం మాట్లాడే గొప్ప భాగ్యము మరి ప్రార్థన ద్వారా మనకు మరి లభిస్తుంది. ప్రియులారా, మరి ప్రార్థన అనగా కన్న తండ్రి అయిన దేవునితో మాట్లాడడమని మనకు అర్థమవుతుంది. అర్థం చేసుకోవాలి. ప్రియులారా, మరి పరలోకమందున్న కన్న తండ్రితో మాట్లాడడం అంటే ప్రియులారా, మరి ఎంత గొప్ప భాగ్యము. ఆ గొప్ప భాగ్యాన్ని మనము ఏ విధంగా అర్థం చేసుకోవాలి అంటే ప్రియులారా, మనము శ్రద్ధతో, భక్తితో మరి మన కన్న తండ్రి అయిన దేవునితో మరి ప్రార్థన చేయడము, మాట్లాడము, మరి విన్నవించుకోవడము, బతిమాలుకోవడము అనేది జరుగుతుంది. ప్రియులారా, చాలామంది ఈరోజు మరి దివారాత్రులు మరి మేము ప్రార్థిస్తున్నాము అని అంటున్నారు. మరి దివారాత్రులు ప్రార్థిస్తున్నామని అంటున్నవారు మరి ప్రియులారా, మరి వారి ప్రార్థనలు ఎక్కడికి వెళ్తున్నాయంటే ప్రార్థనలకు ప్రతిఫలము లభిస్తుందా అంటే ప్రార్థనలకు ప్రతిఫలము లభించడం లేదని మరి మనకు మరి ఈరోజు జరుగుతున్న పరిస్థితులను బట్టి మనకు అర్థమవుతుంది. ప్రియులారా, మరి ప్రార్థన మరి ప్రతిఫలం లభించకపోవడం ద్వారా మరి దేవుడు మనం చేస్తున్న ప్రార్థనలకు ప్రతిఫలము ఎందుకు లభించట్లేదు అంటే మన ప్రార్థన సరిగ్గా లేదని మనకు దీన్ని బట్టి అర్థమవుతుంది. ప్రియులారా, మరి ప్రార్థన సరిగ్గా నేర్చుకోవడానికి మరి సత్య సంబంధమైన వెలుగులో మనము వాక్యాధారాలతో మరి ప్రార్థన నేర్చుకోవడానికి మనము ముందుకు సాగుదాము. ప్రియులారా, ప్రార్థన అనగా దేవునితో మాట్లాడడం, పరలోకమందున్న కన్న తండ్రితో మాట్లాడే గొప్ప ధన్యత. ప్రియులారా, ఆ ధన్యతను మనము మరి జాగ్రత్తగా, భయంతో, భక్తితో మనము ప్రార్థనలో మరి దేవునితో మాట్లాడడం ఏ విధంగా మాట్లాడాలి? వినయంతో, భక్తితో, భయముతో మరి దేవునితో మాట్లాడాలి. ప్రియులారా, మరి ప్రార్థనగా దేవునితో మాట్లాడము, దేవునికి మొరపెట్టుకోవడము. ప్రియులారా, దేవునితో ముచ్చటించడం. ప్రియులారా, దేవునికి విన్నవించడము. ప్రియులారా, మరి దేవునితో
దేవునికి వేడుకోవడం ప్రిలారా, దేవుని యాచించడం ప్రిలారా, దేవుని విజ్ఞాపనం చేయడం ప్రిలారా, వీటన్నిటినీ ప్రిలారా ప్రార్థన అంటారు ప్రిలారా. మరి ప్రార్థన అంటే ఎంత గొప్ప భాగ్యం ప్రిలారా. కన్న తండ్రి అయిన దేవుడు పరలోకమందున్నాడు. ఆ పరలోకమందున్న దేవునితో మాట్లాడే గొప్ప ధన్యత దేవుడు మనకు క్రైస్తవులమైన మనము గొప్ప భాగ్యాన్ని మరి ప్రసాదిస్తే ఆ భాగ్యాన్ని మనము ఏ విధంగా మనం అనుసరిస్తున్నాము? మరి పిల్లారా, మనం చాలా జాగ్రత్తతో, భక్తితో, మరి భయంతో, మరి ప్రార్థనలో వినయంతో మరి మనము దేవునితో మాట్లాడడం అనేది మరి ప్రార్థన ప్రిలారా. మరి ప్రార్థన ఎప్పుడు స్టార్ట్ అయింది ప్రిలారా? ప్రార్థన అనేది ఎప్పుడు, ఏ కాలంలో స్టార్ట్ అయింది, ఎక్కడ, ఎప్పుడు ప్రారంభమైంది అనేది మనము బైబిల్లో మనం పరిశీలన చేసుకుంటాం ప్రిలారా. ఆదికాండము 4వ అధ్యాయం 26వ వచనంలో మరి చదువుకుందాం ప్రిలారా. ఆదికాండం 4వ అధ్యాయం 26వ వచనంలో, మరియు చేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఎనోషాను పేరు పెట్టెను, అప్పుడు యెహోవా నామమున ప్రార్థన ఆరంభమైంది ప్రిలారా. మరి చేతునకు కుమారుడు పుట్టాడు, ఆ కుమారుడికి ఎనోషు అని పేరు పెట్టాడు, అప్పుడు ప్రార్థన అనేది యెహోవా నామమున ప్రార్థన ఆరంభమైందని లేఖనాలు చెప్తున్నాయి పిల్లారా. మరి పిల్లారా, పూర్వీకులు పెద్దలు మరి ఏ నామంలో ప్రార్థన చేశారంటే యెహోవా నామమున ప్రార్థన చేశారని మరి లేఖనాలు చెప్తున్నాయి పిల్లారా. అలాగే ప్రియులారా, మరి యేసుక్రీస్తుని గురించి ఆలోచిస్తే ప్రియులారా, యేసుక్రీస్తు కూడా పరలోకమందున మా కన్న తండ్రి అని ప్రార్థన చేశాడు ప్రియులారా. మరి అలాగే ప్రియులారా, యేసుక్రీస్తు శిష్యులకు కూడా ఏ విధంగా ప్రార్థన చేశాడంటే, ఏ విధంగా ప్రార్థన నేర్పాడంటే ప్రియులారా, మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వచనమును మనం చదువుకున్నట్లయితే, కాబట్టి మీరెలాగో ప్రార్థన చేయుడి, పరలోకమందున్న మా తండ్రి అని. చూడండి ప్రియులారా, శిష్యులకు కూడా పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన నేర్పినట్లుగా మనము లేఖనాలు చూస్తున్నాం ప్రియులారా. మరి చూడండి ప్రియులారా, మరి ఏ విధంగా మరి ప్రార్థన చేయాలండి, ఎప్పుడు ఏ నామంలో ప్రార్థన చేయాలంటే పరలోకమందున్న మా కన్న తండ్రి, పరలోకమందున్న తండ్రి అని ప్రార్థన అనేది చేయాలని లేఖనాలు చెప్తున్నాయి ప్రియులారా. మరి ప్రియులారా, ప్రార్థన అనేగా నేర్చుకున్నాము. మరి ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను గురించి కూడా మనము నేర్చుకుందాం ప్రియులారా. ప్రార్థన అనేది ప్రార్థన ప్రాముఖ్యతను గురించి నేర్చుకుందాము ప్రియులారా. ప్రార్థన అనగా మరి చూడండి ప్రియులారా, మతాచారమును బట్టి చేసేది కాదని, మతాచారమును బట్టి చేసే ప్రార్థన కాదని మొట్టమొదటిగా మనము గ్రహించాలి ప్రియులారా. చూడండి ప్రియులారా, మనము పరలోకమందున్న కన్న తండ్రి అని ప్రార్థన చేస్తున్నాము. ఎందుకు చేస్తున్నాము? పరలోకమందున్న కన్న తండ్రికి మనము కుమారులమై ఉన్నామని మనము ఎరిగి పరలోకమందున్న మా కన్న తండ్రి అని ప్రార్థన చేస్తున్నాము ప్రియులారా. మరి ప్రార్థనలో మన కన్న తండ్రితో మరి సావాస బాంధవ్యంను మనం పెంచుకోవడానికి మరి జరుగుతుంది ప్రియులారా. మనము కన్న తండ్రితో, మన పరలోకమందున్న కన్న తండ్రితో మరి సావాస బాంధవ్యమును పెనవేసుకోవడం జరుగుతుంది ప్రియులారా. ప్రార్థనలో మానవుడి మరి పాప విమోచన జరిగిందని ప్రియులారా అని తెలుస్తుంది ప్రియులారా. మానవుడి పాప విమోచన జరిగిందని తెలుస్తుంది. ప్రార్థనలో దేవుని కుమారత్వము పొందామని మరి రుజువైతుంది ప్రియులారా. ప్రార్థన ద్వారా దేవునితో సావాస బాంధవ్యమును మరి పెనవేసుకొని పోవడం జరుగుతుంది ప్రియులారా. ప్రార్థనలో మన హృదయము దేవుని తట్టు తిరగడం జరుగుతుంది ప్రియులారా, తిరిగే అవకాశం ప్రియులారా. ప్రార్థనలో మరి దేవుడు మనకు అతి సమీపముగా ఉన్నాడని మరి గుర్తెరిగే పరిస్థితి ప్రియులారా. మనము చూడండి ప్రియులారా, ప్రార్థనలో దేవుడు మనకు ప్రభువు, రాజు, చూడండి ప్రియులారా, మనకు కర్త, మనకు మొత్తము సమస్తమును దేవుడే అని చూడండి అర్థమవుతుంది ప్రియులారా. దేవుడి సర్వాధికారములో మనము లోబడి దేవుడి సార్వభౌమ అధికారంలోనికి లోబడి ఉన్నామని నిశ్చయత మనకు కలుగుతుంది ప్రియులారా. ప్రార్థనతో మరి దేవునితో సావాస బాంధవ్యము, సమాధానము కలుగుతుంది ప్రియులారా. మరి ఇలాంటి గొప్ప భాగ్యము మరి దేవుడు మనకు అనుగ్రహించాడు ప్రియులారా. మనం ఏ విధంగా ఉన్నాము అనేది మనల్ని మనమే ఆలోచన చేసుకోవాలి ప్రియులారా. మరి ప్రియులారా, మరి ఫలభరితమైన ప్రార్థనలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా మనము తెలుసుకుందాం ప్రియులారా. చూడండి ప్రియులారా, దేవుడు మనకు అనుగ్రహించేది మరి ఈలోక సంబంధమైనదా ప్రియులారా? దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించేది ఈలోక సంబంధమైనదా అని ఆలోచిస్తే ప్రియులారా, అబ్రాహాముకు ఏ ఆశీర్వాదం మరి దయచేశాడు దేవుడు అంటే ప్రియులారా, అబ్రాహామునకు దేవుడు మరి
అబ్రాహామునకు ఆశీర్వాదించును అని చెప్పిండు పిల్లరా. మీ సంతానమందు నీ సంతానమందు మరి భూమి మీద ఉన్న జనులందరినీ ఆశీర్వదించేదు అని అన్నాడు. ఏది శరీర సంబంధమైనది ఆత్మ సంబంధమైన అంటే యేసుక్రీస్తును గురించిన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం అనేది అబ్రాహామునకు అనుగ్రహిస్తున్నానని దేవుడు వాగ్దానం చేశాడు ప్రియులారా. ఆ అబ్రాహామును గురించి మరి ఆలోచిస్తే ప్రియుల మరి ఈ లోక సంబంధమైన మరి ఆశీర్వాదమా అంటే కాదు. ఈ లోక సంబంధమైన ఆశీర్వాదం అని కానే కాదు. నిత్య జీవమును అనుగ్రహించుననిదే మరి తానే చేసిన వాగ్దానం అని లేఖనాలు చెప్తున్నాయి ప్రియులారా. మరి 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 25వ వచనమును మనం చదువుకున్నట్లయితే నిత్య జీవము అనుగ్రహించుననిదే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము. నిత్య జీవము చూడండి ప్రియులారా, నిత్య జీవము అనుగ్రహించుననిదే తానే మనకు చేసిన వాగ్దానము. మరి నిత్య జీవం ప్రియులారా, మరి ఈ లోక సంబంధమైన శరీర సంబంధమైన ప్రకృతి సంబంధమైన శరీరాశ నేత్రాశ జీవబుడంబమును గురించి మనము ప్రార్థన చేసే అవకాశము మరి ఉండదు ప్రియులారా, అలా ఉండకూడదు. మరి నిత్య జీవమును గురించి మనము మరి ప్రార్థన చేయవలసిన అవసరం ఉంది ప్రియులారా. మరి దేవుడు యేసుక్రీస్తు ద్వారా మరి ఏ ఆశీర్వాదం మనకు అనుగ్రహించాడు అనేది మనం ఆలోచిస్తే ప్రియులారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనమును మనం చదువుకున్నట్లయితే ప్రియులారా, మరి ప్రియులారా మనం చదువుకుందాము. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించను. చూడండి ప్రియులారా, ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించను. మరి దేవుడు మరి దయచేస్తున్నది కంటికి కనబడదు, చెవికి గోచరం కానదు. చూడండి ప్రియులారా, మరి కంటికి కనబడనిది, చెవికి గోచరం, హృదయానికి గోచరం కానిది చూడండి దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనకు దయచేస్తే ప్రియులారా, మనము ఏ విధంగా మనం ప్రార్థన చేస్తున్నాము, ఆ ప్రార్థనలో మనం ఏమి అడుగుతున్నాము అనేది మనం ఆలోచన చేసుకున్నట్లయితే ప్రియులారా, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనము చదువుకున్నట్లయితే, కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తునందు మహిమలో ప్రతి అవసరము తీర్చును. మరి చూడండి పిల్ల, దేవుని ఐశ్వర్యం ఏంటి? ఆ ఐశ్వర్యం యేసుక్రీస్తు ద్వారా మనకి ఏమి అనుగ్రహించాడు? మరి ఈ లోక సంబంధమైన ఆశీర్వాదం అనుగ్రహించాడా ప్రియులారా? లేదు ప్రియులారా. ఈ లోక సంబంధమైన వాటిని, ప్రకృతి సంబంధమైన వాటిని, శరీరాశ నేత్రాశ జీవబుడంబం గురించి వాటిని గురించి మనకు దేవుడు దయచేయలేదు. దేవుడు మరి యేసుక్రీస్తు ద్వారా మరి పరలోక సంబంధమైన విషయాలను గురించి మరి మనకు అనుగ్రహించాడని లేఖనాలు చెప్తున్నాయి ప్రియులారా. ప్రార్థనలో మనము ఏ విధంగా మరి అడగాలి అంటే ప్రియులారా, శరీర సంబంధమైన వాటిని అడగకూడదు. మరి శరీరానుసారమైన ప్రార్థనలో మనం చేయకూడదని లేఖనాలు చెప్తున్నాయి ప్రియులారా. ప్రార్థనలో దేవుని చిత్తానుసారంగా అడగాలి. దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనకు ఏమి అనుగ్రహించాడో ఆ అనుగ్రహించిన దానిని మనము అడగాలని లేఖనాలు చెప్తున్నాయి ప్రియులారా. మరి 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 13-14 వచనాలు చదువుకున్నట్లయితే మనం ప్రియులారా, మరి వాక్యమును బట్టి మనము అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ప్రియులారా. 13-14 చదువుకుందాం ప్రియులారా. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నదియే. 14వ వచనం, మనమేమి అడిగినను ఆయన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినని ఎరుగుదము. చూడండి, మనం ఏమి అడిగినా ఆయన చిత్తానుసారముగా మనము అడగవలసిన వారంగా ఉన్నాము. మరి ఆయన చిత్తానుసారంగా మనం అడగవలసిన వారంగా ఉన్నాము ప్రియులారా. మరి దేవుని ప్రార్థనలో మరి దురుద్దేశంతో అడగకూడదు. మరి చూడండి పిల్లరా, దురుద్దేశంతో అడగకూడదు దేవునికి మనం ప్రార్థన చేసేటప్పుడు మరి శరీరం సంబంధమైన వాటిని గురించి మనం ప్రార్థనలో అడగకూడదు, ప్రార్థన చేయకూడదు. మరి చూడండి పిల్లరా, దేవుడు మరి యేసుక్రీస్తు ద్వారా ఈ లోకానికి ఎందుకు పంపించాడు? ఈ శరీరంలో ఉన్న సుఖాలను అనుభవించడానికి, సుఖపడండి అని పంపించడానికి, మరి సుఖాలు కోసం యేసుక్రీస్తును పంపించాడా? లేదు ప్రియులారా. చూడండి ప్రియులారా, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం దేవుడు మనకు అనుగ్రహించడానికే దేవుడు యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపాడు ప్రియులారా. మరి శరీర సంబంధమైన వాటిని గురించి ఏ విధంగా ఉన్నదంటే ప్రియులారా, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1 నుంచి 5-6 వచనాలు చదువుకున్నట్లయితే మీరు చూడండి ఏమడుగుతున్నారంట మనము ప్రార్థనలో.
మీలో యుద్ధములు పోరాటములు దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవంలో పోరాడు మీ భోగెచ్చల నుండి కదా. మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరుకుటలేదు. నరహత్య చేయుదురు, మచ్చరపడుదురు కానీ సంపాదించుకొనలేదు. చూడండి పిల్లరా, పోట్లాడుదురు, యుద్ధములు చేయుదురు కానీ దేవుని అడగనందున మీకేమీ దొరకట్లేదు. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుకుంటకు దురుద్దేశంతో అడుగుతున్నారు కనుక మీకేది దొరకట్లేదు. చూడండి పిల్లరా, వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా? కాబట్టి ఈ లోక స్నేహము చేయగోరు వాడు ఎవరో దేవునికి శత్రువాగునన్నది పిల్లరా. ఆయన మన యందు నివసింపజేయు ఆత్మ మచ్చరపడనంతగా ఆపేక్షించునా అను లేఖనము చెప్పున్నది. వ్యర్థమని అనుకొనుచున్నారా? చూడండి పిల్లారా, వ్యర్థమని అనుకొనుచున్నారా? దేవుడు యేసుక్రీస్తును ఏమి దయచేయడానికి యేసుక్రీస్తును పంపిస్తే మనము ప్రార్థనలో ఏమడుగుతున్నాము, మరి ఏం చేస్తున్నాము అనేది మనల్ని మనమే ఆలోచన చేసుకోవాలి. లేఖనాలను బట్టి ప్రిలారా, దురుద్దేశంతో అడగకూడదు. శరీరాశ, నేత్రాశ సంబంధమైన వాటిని గురించి మరి ప్రార్థనలో అడగకూడదని మరి లేఖనాలు చెప్తున్నాయి ప్రిలారా. మరి దేవునికి ప్రార్థన చేసేటప్పుడు ఏ విధంగా హృదయపూర్వకంగా యథార్థమైన హృదయపూర్వకంగా అడగవలను ప్రిలారా. చూడండి ప్రిలారా, మరి 2వ తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో మరి వాక్యంను బట్టి మనము చదువుకున్నట్లయితే ప్రిలారా, మరి నీవు యవ్వనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమ, సమాధానము వెంటాడుము. పవిత్ర హృదయంతో ప్రార్థన చేయాలి. చూడండి ప్రిలారా, మరి ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాం ప్రిలారా? ఈ వాక్యమును బట్టి మనల్ని మనమే మరి ఆలోచన చేసుకోవాలి ప్రిలారా. ఆలోచన చేసుకున్నప్పుడు ప్రిలారా, వాక్యానుసారంగా జీవించడానికి, వాక్యానుసారంగా మనం ప్రార్థన చేయడానికి మనము పూనుకుంటాం ప్రిలారా. మనం ఏ విధంగా ఉన్నాము వాక్యమును బట్టి ప్రిలారా, మనం వాక్యమును బట్టి మనల్ని మనమే పరిశీలన చేసుకున్నప్పుడు వాక్యంతో మనము సరిచేయబడతాం ప్రిలారా. వాక్యము జీవితంలో మనము వాక్యం ఏం చెప్తుంది, మన వాక్య జీవితం ఉన్నదా లేదా అనేది మనల్ని మనమే పరిశీలన చేసుకోవాలి పిల్లరా. ప్రార్థన చేసేటప్పుడు నీళ్ళకడగా ప్రార్థన చేయాలి పిల్లరా. ప్రార్థన చేసేటప్పుడు నీళ్ళకడగా ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసేటప్పుడు విసుకకూడదు పిల్లరా. మరి ప్రార్థన చేసేటప్పుడు మరి విసుకకూడదు. మరి చూడండి పిల్లరా, శోధనలో పడకుండా మరి మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి పిల్లరా. మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి పిల్లరా. మరి పిల్లరా, ప్రార్థనలో మన కొరకమే చేస్తున్నామా? ప్రార్థనలో మన కొరకు, మన బంధువుల కొరకే చేస్తున్నామా? ఇంకా ఎవరి కొరకు ప్రార్థన చేయాలని చెప్తుందా పిల్లరా? ప్రార్థనలో మరి రాజుల కొరకు, ప్రధానుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేయాలని లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా. 1వ తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 1, 2, 3 వచనాల్లో మరి ఏమని వ్రాయబడ్డంటే పిల్లరా, మనము సంపూర్ణ భక్తియు, మాన్యత కలిగి, నెమ్మది కలిగి, సుఖముగాను బ్రతుకు నిమిత్తము, అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు, చూడండి పిల్లరా, మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులు చేయవాలనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియో, చూడండి పిల్లరా, ఇది మంచిదియో, మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమునై ఉన్నది. చూడండి పిల్లరా, ప్రార్థనలో మనం ఎవరి కోసం చేయాలి? రాజుల కొరకు, మనుషులందరి కొరకు, అధికారుల కొరకు మనము ప్రార్థన చేయాలని మరి లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా. మనం ఏ విధంగా ఉన్నాం పిల్లరా? మనల్ని మనమే మరి ఆలోచన చేసుకోవాలి. వాక్యంను బట్టి మనల్ని మనమే పరిశీలన చేసుకోవాలి పిల్లరా. చూడండి ప్రియులారా, మరి ఇంతవరకు మనం ప్రార్థన అనగానేమో తెలుసుకున్నాము, ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను గురించి తెలుసుకున్నాము. మరి ప్రియులారా, మరి పరిశుద్ధ గ్రంథంలో, పరిశుద్ధాత్ముని బోధలో పౌలు గారు మరి ఏ విధంగా ప్రార్థన చేశారు? మనకులాగానే ప్రార్థన చేశాడా? మరి మనకులాగానే మన శరీర సంబంధమైన మరి వాటిని గురించి, మరి పక్కల గురించి, వాళ్ళ గురించి, వీళ్ళ గురించి మనకు లాభం కలుగుతుందేమో అని మనము ప్రార్థన చేశామా? మనము ప్రార్థన చేసే పరిస్థితిలో ఉంటాము. కానీ పౌలు గారు ఏ విధంగా ప్రార్థన చేశారో, పౌలు గారి పరిచర్య ఏంటి అనేది మనం తెలుసుకుందాం ప్రియులారా. పౌలు గారు ఏ విధంగా ప్రార్థన చేశారు అనేది దాన్ని బట్టి మనము ఆలోచిస్తే ప్రియులారా, సత్క్రియలు చేసేవారి కొరకు ప్రార్థన చేయాలి అంటున్నాడు ప్రియులారా. నీతిమంతుల ప్రార్థన మరి దేవుని సన్నిధికి చేరుతుంది ప్రియులారా. మరి చూడండి పిల్లరా, పౌలు గారు చేసిన ప్రార్థనలో శరీర సంబంధమైన వాటి కొరకు ప్రార్థించలేదు. సువార్త విషయంలో
మరి సువార్త విషయంలో సువార్త వ్యాపకం కొరకు ప్రార్థన చేశాడు ప్రియులారా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3 నుంచి 6 వచనాలు చదువుకున్నట్లయితే ప్రియులారా, మనము వాక్యమును బట్టి మనము ఎంత చక్కగా పౌలు గారు చేసిన పరిచర్యలో ఆ పరిచర్యలో ఏం చెప్తుంది, ఆ పరిచర్య ప్రకారం వాక్య ప్రకారంగా మన జీవితాలు ఉన్నాయా, ఆ వాక్యమును బట్టి మనం సరి చేసుకుందాం ప్రియులారా. చదువుకుందాం ప్రియులారా. 3 నుంచి 6 వచనాలు చదువుకున్నట్లయితే, మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారై ఉండుట చూసి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దానిని కొనసాగించుడని రూఢిగా నమ్ముచున్నాను. గనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషంగా ప్రార్థన చేయుచు, చూడండి పిల్లరా, ప్రార్థన చేయుచు నిన్ను మిమ్మును జ్ఞాపకం చేసుకునేటప్పుడల్లా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. చూడండి పిల్లారా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నానని చెప్తున్నాడు పిల్లలు. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15 నుంచి 19 వచనాల్లో మరి చాలా స్పష్టంగా మరి ప్రార్థన ఏ విధంగా చేశాడనేది మరి పౌలు గారు చేసిన ప్రార్థన గురించి మనం వాక్యానుసారంగా చూసుకుందాం పిల్లరా. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లు. చూడండి పిల్లరా, అంతరంగ పురుషుని బట్టి, బాహ్య పురుషుని గురించి కాదు ఇక్కడ. చూడండి పిల్లరా, పౌలు గారు ఎంత అంతరంగ పురుషుని గురించి మాట్లాడుతున్నాడు, బాహ్య పురుషుని గురించి మనం మాట్లాడే పరిస్థితి ఈరోజు క్రైస్తవ సమాజంలో ప్రార్థనలు ఏ విధంగా జరుగుతున్నాయి. దివారాత్రులు ప్రార్థిస్తున్నామంటున్నారు. దేని గురించి? మీ అవసరాలా, మీ పరిస్థితులా, మీ శరీర సంబంధమైన పరిస్థితులా, మీ అనారోగ్యమా, మీ ఇరుకుల ఇబ్బందుల ప్రార్థనలు మేము చేస్తాం అని మరి నంబర్లు పెడుతూ మాకు ప్రార్థన చేయండి అంటున్నారు. కానీ పౌలు గారు చేసిన ప్రార్థనలో సువార్త వ్యాపకం గురించి, సువార్తను పరిచర్యను ముందుకు సాగించడానికి కోసము మరి ప్రార్థన చేసిన పరిస్థితి పిల్లరా. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లు. మరి చూడండి పిల్లల 6వ వచనము, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను. చూడండి, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లు తన ఐశ్వర్యం చొప్పున మీకు దయచేయవలనని దేవుడు, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లు ప్రేమ యందు వేరు పారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పును పొడుగు లోతు ఎంతో గ్రహించుకున్నట్లు. చూడండి పిల్లల, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ తెలుసుకును శక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్నాను. చూడండి పిల్లల, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ యందు మీరు వేరు పారినట్లు మరి వారి కొరకు ప్రార్థన చేశాడు పిల్లారా. మరి మనం ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాం పిల్లారా? చూడండి పిల్లారా, మరి చూడండి, క్రీస్తు హృదయములలో విశ్వాసం ద్వారా మీరు మరి నివసించున్నట్లు. చూడండి పిల్లారా, మరి దేవుని యందు సంపూర్ణత పూర్ణులగునట్లు, ప్రేమ యందు వేరు పారునట్లు, స్థిరపడిపోవునట్లు ఉండాలని పౌలు గారు ప్రార్థిస్తున్నాడు పిల్లారా. అలాగే 2వ తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయము మరి 11-12 వచనాల్లో మరి ఇంకా ఏ విధంగా ప్రార్థన చేశాడంటే పిల్లారా, సువార్త విషయంలో నేను ప్రకటించువాడను గాను, అపొస్తలుడు గాను, బోధకుడు గాను నియమింపబడి తిని 12వ వచనం, ఆ హేతువు చేత ఈ శ్రమలలో అనుభవించుచున్నాను గాని నేను నమ్మిన వారిని ఎరుగుదును గనుక సిగ్గుపడను. చూడండి పిల్లల, నేను నమ్మిన వారిని ఎరుగుదును, నేను గనుక సిగ్గుపడను అంటున్నాడు. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినం వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముచున్నాను. ఆయన నాకు అప్పగించిన దాన్ని, చూడండి పిల్లరా, మరి నాకు అప్పగించినది రాబోవు దినం వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముచున్నాను. మరి మనం నమ్ముచున్నామా ప్రియులారా? ఏ విధంగా ఉన్నది మన పరిస్థితి? అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15 నుంచి 19 వచనాల్లో ఇంకా చాలా స్పష్టంగా మరి వ్రాయబడ్డది ప్రియులారా. మరి పిల్లారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక మరి చూసుకున్నట్లయితే పిల్లారా, మరి 17వ వచనంలో, మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున, చూడండి పిల్లరా, మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలనైనా మరి నిరీక్షణ ఎట్టిదో, మరి పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో,
మరి చూడండి ప్రియులారా ఎట్టిదో ఆ 18వ వచనం, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి మరి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలనని. చూడండి ప్రియులారా 19వ వచనము, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమాస్వరూపియగు తండ్రి అయిన తన్ను తెలుసుకొనుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయు గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనలయందు మిమ్మును గురించి విజ్ఞాపన చేయుచున్నాను. చూడండి ప్రియులారా, అందరూ సువార్త ప్రకటించాలి. దేవుని ద్వారా మరి విశ్వాసంగా కలిగి విశ్వాసంలో అభివృద్ధి కావాలని, దాని లోతు ఎత్తు వెడల్పు తెలుసుకోవాలని, మరి సువార్తను ఇంకా అభివృద్ధి చేయాలని, సువార్త వ్యాపకంలో ముందుకు సాగాలని అందరి కొరకు మరి సంఘం కొరకు మరి ప్రార్థించినట్లుగా మరి పౌలు గారు చెప్తున్నారు పిల్లారా. మరి ఏ విధంగా మరి చూడండి పిల్లారా, పౌలు గారు పరిచర్య, పౌలు గారు విస్తరించి ఆయన జీవితాన్ని త్యాగం చేసి మరి క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని, చూడండి అల్పకాలంలో మరి అల్పకాల పాప భోగములు ఎంచుట కంటే చూడండి పిల్లరా, మరి క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని మోషే చెప్పాడు పిల్లరా. మరి ఏ విధంగా మరి సువార్త నిమిత్తము మనము ముంగటికి వెళ్తున్నాము, ప్రార్థనలో ఏం అడుగుతున్నాము ప్రిలారా? మనల్ని మనమే వాక్యమును బట్టి మనం పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రిలారా. అలాగే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 7, 8, 9 వచనాలు చదువుకున్నట్లయితే, మీరు ఏ దుష్కార్యమైనను చేయకుండా వలననే దేవుణ్ణి ప్రార్థించుచున్నాము. చూడండి, ప్రార్థించుచున్నాము, మేము యోగ్యులమైనట్లు కనబడవాలని కాదు. చూడండి పిల్లల, యోగ్యులమైనట్లు కనబడవాలని కాదు, మేము భ్రష్టులమైనట్టు కనబడినను మీరు మేలైనదే చేయవాలని ప్రార్థించుచున్నాము. చూడండి పిల్లల, మేము చూడండి పిల్లల, మనం ఎలా ప్రార్థన చేస్తే మేమే క్షేమంగా ఉండాలా, మేమే మంచిగా ఉండాలనే ప్రార్థన చేసే పరిస్థితి. కానీ పౌలు ఏమంటున్నాడు, మేము సువార్త విషయంలో మేము ఇబ్బంది పడ్డా కానీ మేము భ్రష్టులమైనట్లు కనబడినను మీరు మేలైన దానిని చేయవాలని ప్రార్థించుచున్నాను. 8వ వచనము, మేము సత్యమునకు విరోధముగా ఏమీ చేయనేరము కానీ సత్యము నిమిత్తమే సమస్తమును చేయుచున్నాము. సత్యమునకు విరోధముగా ఏం చేయలేము, మరి సత్యంనే అనుసరించి జీవించాలని చెప్తున్నాడు. మరి చూడండి 9వ వచనము, మేము బలహీనులమైనను మీరు బలవంతులై ఉండిన ఎడల సంతోషించేదము. దీని నిమిత్తమే అనగా మీరు సంపూర్ణులు కావాలని ప్రార్థించుచున్నాను. సంపూర్ణులుగా కావాలని ప్రార్థించుచున్నాడట పిల్లరా. మరి ఏ విధంగా ప్రార్థన, మన ప్రార్థనలో ఏ విధంగా ఉంది? పౌలు చేసిన ప్రార్థన విధంగా ఉన్నామా? మరి ఇకలైనా పిల్లరా, మనము అలాగా లేకుంటే మరి వాక్యంను బట్టి మనము సరిచేసుకుందాం. వాక్య ప్రకారంగా మన జీవితాలను సరిచేసుకొని వాక్యానుసారంగా జీవిద్దాం పిల్లరా. పౌలు గారు మరి చేసిన ప్రార్థనలో మరి నిష్కపటమైన ప్రార్థనలు, నిర్దోషమైన ప్రార్థనలు, నిర్దోషులను నిర్దోషులు కావాలని ప్రార్థించాడు పిల్లరా. మరి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10, 11 వచనాలు చదువుకున్నట్లయితే, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రములు కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలముతో నిండుకొనిన వారై క్రీస్తు దినము నాకు నిష్కపటులను నిర్దోషులను కావాలని ప్రార్థించుచున్నాను. చూడండి ప్రియులారా, మరి యేసుక్రీస్తు దినం వరకు ఎలా ఉండాలట? నిష్కపటులను నిర్దోషులు కావాలని ప్రార్థించుచున్నాను అంటున్నాను పిల్లారా. మరి ఎలాంటి ప్రార్థన ఉన్నది మన జీవితం? చూడండి ప్రియులారా, పౌలు లాంటి ప్రార్థన ఉన్నదా మన జీవితంలో? మరి లేకుంటే ప్రియులారా, ఇకనైనా ఇలాంటి వాక్యం మనం విన్నాము. ప్రార్థన అంటే ఏంటి? ప్రార్థన అనగా దేవునితో మాట్లాడడం, మరి దేవునితో విన్నవించుకోవడం. ప్రార్థన యొక్క ప్రాముఖ్యత ఏమిటి అంటే చూడండి ప్రియులారా, ప్రార్థనలో మనం ఏమి అడుగుతున్నాం? ప్రార్థనలో దేవునితో మన సహవాస బాంధవ్యాలను అభివృద్ధి పొందించుకోవడము, దేవునితో మమేకమవడము, దేవునితో సమాధాన పడడము. మరి ప్రియులారా, మరి ఈ విధంగా మనం సరి చేసుకోవాలి మన ప్రార్థనలో. మరి ఈ ప్రార్థనలో శరీర సంబంధమైన, లోక సంబంధమైన, శరీరాశ, నేత్రాశ సంబంధమైన వాటిని గురించి మేము వాటిని తీర్చు అని మరి అడగకూడదు. మరి చూడండి ప్రియులారా, చూడండి ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం కోసం దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనకి ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము అనుగ్రహించాడు ప్రియులారా. ఆత్మ సంబంధమైన దేవుని చిత్తాన్ని నెరవేర్చే ప్రార్థనలో మనము చేయాలి. దేవుని చిత్తాన్ని నెరవేర్చే విధంగా మనం ముందుకు సాగాలి ప్రియులారా. మరి పౌలు గారు ఏం ప్రార్థన చేశాడు? సువార్త వ్యాపకం నిమిత్తము అనేక సంఘాలు అభివృద్ధిలోనికి వెళ్ళాలి. అందరూ వాక్యం ఎరిగి యేసుక్రీస్తు యేసుక్రీస్తు ద్వారా తెలుసుకొని
మరి దేవుని హావభావాలను తెలుసుకొని దేవుని మరి క్రీస్తు సారూప్యం గలవారై సువార్త నిమిత్తము సువార్త వ్యాపకంలో మరి అభివృద్ధి పొందాలి. దాని ఎత్తు దాని లోతు విశ్వాసంలో దినదినము ఫలభరితులై మరి పూర్ణులు కావాలని పౌలు గారు ప్రార్థించారు ప్రియులారా. మనం ఏ విధంగా ఉన్నాం ప్రియులారా? మన ప్రార్థన ఏ విధంగా ఉంది ప్రియులారా? విన్న వాక్యంను బట్టి మనల్ని ఏం నిర్ణయం చేసుకుందాం ప్రియులారా? ఇకనైనా తండ్రి, ఇన్ని రోజులు మా జీవితాల్లో మా ఇష్టానుసారమైన జీవితము జీవించి ప్రార్థన చేసామేమో తండ్రి, ఇకనైనా మా జీవితాలలో నీ వాక్య సంబంధమైన వెలుగులో వాక్య సంబంధమైన ప్రార్థనలో మేము జీవించడానికి మరి మమ్మల్ని ఒక్కొక్క అవకాశం దయచేయమని ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. ప్రార్థన అంటే ప్రియులారా, పరలోకమందున్న తండ్రితో మరి మాట్లాడే గొప్ప భాగ్యం ప్రియులారా. ఆ భాగ్యాన్ని మనం జాగ్రత్తగా భయంతో వణుకుతో ముందుకు సాగుతూ మరి దేవునికి మహిమ తెచ్చేవారంగా, దేవునికి ఘనత తెచ్చేవారంగా ఉంటూ ముందుకు సాగుదాం ప్రియులారా. మరి విన్న వాక్యం ప్రతి ఒక్కరి హృదయంలో నీరుగట్టి ఫలింపచేయును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవ లెక్కలో ఉంచుకొని మరి ప్రార్థన అనగానే మీ ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను గురించి తెలుసుకున్నాం నాయన. మరి తెలుసుకున్నది విన్నది విడిచిపెట్టకుండా విన్న మాటల ప్రకారం మా జీవితాలను సరిచేసుకుని మరి సరిచేసుకున్నటకు నీ కృపను అనుగ్రహించమని, ఇంత గొప్ప ధన్యత అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రియులారా, మరి ఇలాంటి అంశాలు వినాలనుకుంటున్నారా? మరి యూట్యూబ్ ఛానల్లో బైబుల్ విజిటమ్ అకాడమీ మరి దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్నో ఆత్మీయమైన అంశాలు విని మరి అనేకులకు చేయవలసిందిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకొంచున్నాను ప్రియులారా. మరి మీ వ్యక్తిగత ప్రార్థనలో మా పరిచర్య నిమిత్తము ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకొంచున్నాను. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రాలు.